బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. గాలి కాలుష్యం కారణంగా సంతాన సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉందా? ప్రస్తుతం మారినటువంటి పరిణామాల నేపథ్యంలో యువతలో చాలా ఫెర్టిలిటీ సమస్యలు వస్తున్నాయి. దానికి ప్రధాన కారణంగా ఇప్పుడు వాయు కాలుష్యం కూడా మారుతుందా? ఢిల్లీ తర్వాత మిగతా నగరాలలో కూడా పెరుగుతున్నటువంటి వాయు కాలుష్యం, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న వాయు కాలుష్యం ఇక్కడ ఫెర్టిలిటీ సమస్యలకు ప్రధాన కారణంగా మారుతుందా? నిజంగా అలాంటి ఆప్షన్ ఉందా? గాలి కాలుష్యం కారణంగా సంతాన సమస్యలు ఇప్పుడు ఎదుర్కొంటున్నారు హైదరాబాద్లో యువత అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రముఖ ఆండ్రాలజీ, ఏసియన్ ఆండ్రాలజీ స్పెషలిస్ట్ డాక్టర్ ఆశీష్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం. సార్, గాలి కాలుష్యం కారణంగా సంతాన సమస్యలు ఉత్పన్నమయ్యేటువంటి పరిస్థితి ఉందా? అంటే చాలా మనకి దీనిపైన చాలా రీసెర్చ్ కూడా ఉందండి. మనకి మన సైంటిఫిక్ పేపర్స్‌లో కూడా ఇది ప్రూవెన్ థియరీయే ఇది. అంటే ఇప్పుడు మనము నార్మల్ పొల్యూషన్ వల్ల స్పెర్మ్ కౌంట్ ఖచ్చితంగా తగ్గుతదనేది ఆల్రెడీ ప్రూవెన్. అండ్ ఇప్పుడు మనకి ఇన్ని సిటీస్‌లలో ఇది పెరగడం వల్ల డెఫినైట్‌లీ మనము ఈ మధ్య కాలంలో నేను ఆల్‌మోస్ట్ డైలీ చూసే పేషెంట్స్‌లలో మనకి స్పెర్మ్ కౌంట్ ఖచ్చితంగా తగ్గినట్టు కనిపిస్తుంది. అంటే పురుషులకే ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుందా ఈ గాలి కాలుష్యం, లేకుంటే అంటే మహిళల్లో కూడా అలాంటి ప్రభావం ఉందా? అంటే యాస్ ఎ మేల్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ నా దగ్గర మేల్ పేషెంట్స్ ఎక్కువ చూస్తున్నాను కానీ, జనరల్లీ ఫీమేల్స్‌లో కూడా ఈ ఫర్టిలిటీ అనే కొన్నిసార్లు ఏమైతుందంటే నార్మల్‌గా కూడా అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్‌ఫర్టిలిటీ అంటాం. అంటే అన్ని రకాల టెస్ట్‌లు చేసినా వీళ్ళలో ఎటువంటి సమస్య బయటపడదు. అయినా కణాలు ఉమ్, తక్కువగా ఉంటాయి. ఫీమేల్స్‌లో కూడా సంతానలేమి చాలా ఎక్కువగా ఉంటుంది. సో, ఉమ్. అట్లాంటి కండిషన్స్‌లో మనం డీపర్‌గా రీసెర్చ్ చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా పొల్యూషన్ అనేది ఒక మేజర్ రీజన్‌గా తెలుస్తుంది. గాలిలో ఖచ్చితంగా డస్ట్ వల్ల గానీ, దేంట్లో వల్ల కానీ కణాలు కౌంట్ తగ్గిపోవడం ఖచ్చితంగా చూస్తున్నాం. అంటే ఇప్పుడు చాలా మందికి స్మోకింగ్ గానీ, డ్రింకింగ్ గానీ, ఇతరత్ర చెడు అలవాట్ల కారణంగా స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందని చెప్పేసి అంటుంటారు బహుశా చాలా సార్లు. కానీ అలాంటి అలవాట్లు లేనటువంటి వారు కూడా స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉన్నటువంటి సందర్భాలు చూస్తుంటారు మీరు కూడా. అంటే దానికి ప్రధాన అవును. కారణం ఏంటంటారు? ఈ గాలి కాలుష్యం కూడా ఒక కారణం అవ్వవచ్చా? 100% అండి. ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు ఇండస్ట్రియల్ ఏరియాస్‌లో వర్క్ చేసేవాళ్ళు, లేకపోతే కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్‌లో ఉన్నవాళ్ళు నార్మల్‌గా వాళ్ళని మేము హిస్టరీ తీసుకున్నప్పుడు స్మోకింగ్ హ్యాబిట్స్ ఉండవు, డ్రింకింగ్ హ్యాబిట్స్ ఉండవు. అయినా గాని స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుంటది. సో, సింపుల్‌గా వీళ్ళకి మేము 3M ఒక 3 ప్లై మాస్క్ యేసుకుంటే వీళ్ళకి మనం ఆల్‌మోస్ట్ 3 మంత్స్‌లో మంచి స్పెర్మ్ ఇంప్రూవ్‌మెంట్ చూసినాం. అంటే ఒక సింపుల్ డస్ట్ కణాల వల్ల కూడా మనకి కౌంట్స్ తగ్గిపోయే ఛాన్సెస్ 100% ఉంది. ఇది సైంటిఫికల్‌గా ప్రూవెన్. చానా రిసర్చ్ పేపర్స్ ఉన్నాయి. సో, ఎవరైతే ఈ రిసర్చ్ చేసారో ఇది 100% కరెక్ట్‌లీ ప్రూవెన్ ఆల్రెడీ. అండ్ మీరన్నట్టు 100% దీనివల్ల తగ్గుతుంది. సో, ఎవ్వరైనా గాని హై పొల్యూషన్‌లో ఉన్న ఏరియాస్‌లో ఖచ్చితంగా మీరు మాస్క్ వేసుకుంటే ఫెర్టిలిటీ ప్రయత్నం చేసేవాళ్ళు ఖచ్చితంగా చేసుకుంటే మనకి ఇంప్రూవ్‌మెంట్స్ ఉండొచ్చు. అంటే ముఖ్యంగా మన హైదరాబాద్ గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడే ఢిల్లీ చాలా విపరీతంగా పొల్యూటెడ్ అవును. నగరంగా మారిపోయింది. హైదరాబాద్‌లో కూడా క్రమంగా గాలి నాణ్యత తగ్గుతుందని రోజు రిపోర్ట్‌లు చూస్తున్నాం. సో, ఇక్కడ అవును. మీ దగ్గరకొచ్చిన కేసులు చూస్తే ఏం చెప్తారు సార్? గాలి కాలుష్యం ద్వారా ఎఫెక్ట్ అయినటువంటి కేసులు ఎన్ని గమనించారు ఇప్పటి వరకు? అంటే ఇప్పుడు చెప్పినా గదా! ఇంతకుముందు. నార్మల్‌గా వీళ్ళకి ఎటువంటి సమస్య లేని వాళ్ళకి మనం అడ్వాన్స్డ్‌గా వాళ్ళు ఆక్యుపేషనల్ హజార్డ్స్ అంటాం. అంటే వాళ్ళు చేసే పని వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందా? అంటే ఇప్పుడు మనకి చాలా మంది నాకు పేషెంట్స్ వచ్చేదే సింగరేణి కాలనీస్ నుంచి వస్తుంటారు. అక్కడ మైనింగ్ చేసేవాళ్ళు వస్తుంటారు. అంటే ఒక నార్మల్ డస్ట్ వల్ల కానీ, మన ఎన్విరాన్మెంటల్ ఉన్న పొల్యూషన్ వల్ల గానీ స్పెర్మ్ కౌంట్ తక్కువగా చూస్తున్నాము. ఆల్‌మోస్ట్ ఒక 20% అయితే ఈ గాలి నాణ్యతలో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల 20% అయితే ఫెర్టిలిటీ ఇష్యూస్ ఖచ్చితంగా రైజ్ అయ్యాయి. మన హైదరాబాద్ వరకైతే మేము చూస్తున్నదైతే సర్జ్ అయితే ఉంది. హ్మ్. పేషెంట్స్ ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా వస్తున్నారు. హ్మ్. హైదరాబాద్‌లో ముఖ్యంగా వాహనాల కాలుష్యం మనం ఎక్కువ చూస్తుంటాం సార్. ఇక్కడికి అవును. గాలి అంతా కూడా విపరీతంగా ఆ పొగలు రోడ్డు అవును. మీదకి వెళ్తే అవును. ఆ వాహనాల నుంచి వచ్చేటువంటి కార్బన్ డయాక్సైడ్ దీని కారణంగానే అవును. ఎఫెక్ట్ అవును. అవుతుంటారు చాలామంది. సో, అవును. అవును. దీని ద్వారా గూడా ఎంత ఎఫెక్ట్ కలిగేటువంటి అవకాశం ఉందంటారు? అంటే డెఫినైట్‌లీ అండి. అంటే జనరల్లీ ఎట్లా అయిపోతుందంటే పొల్యూషన్ వల్ల మన బాడీలో డిఫరెంట్ చేంజెస్ ఒస్తాయి. టెస్టిస్‌లో ఏం జరుగుతుందంటే కణాల ప్రొడక్షన్ అనేది ఖచ్చితంగా తగ్గిపోతుంది ఈ పొల్యూషన్ వల్ల. సో, ఎవరైనా ఈ పొల్యూషన్ ఏరియాలో ఉన్నవాళ్ళు డెఫినిట్‌గా మనము ప్రివెన్షన్‌గా చేసుకోకపోతే మళ్ళీ స్పెర్మ్ కౌంట్ తగ్గిపోయి మళ్ళీ ఇన్‌ఫెర్టిలిటీ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. హ్మ్. ముఖ్యంగా బైక్ మీద రోజు ఉద్యోగం చేసేటువంటి వారు నిత్యం లక్షల మంది హైదరాబాద్‌లో వెళ్తుంటారు. ఆఫీస్‌లకి అవునవును. వెళ్తుంటారు, ఇంట్లోకి అవును. వెళ్తుంటారు. అవును. గంటల అవును. కొద్దీ ట్రాఫిక్‌లోనే ఉంటారు. అవును. ఎదురుగుండా ఉండే వెహికల్స్ పొగంతా పీల్చుకుంటుంటారు.
సో వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఈ స్పెర్మ్ కౌంట్ సో పడిపోకుండా? 2 థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్ అండి. ఒకటి ఖచ్చితంగా మాస్క్ ఏసుకోవాలి. ఈ పొల్యూషన్‌ని అవాయిడ్ చేయాలంటే ఖచ్చితంగా మాస్క్ ఏసుకోవాలి. రెండోది ఎక్కువసేపు బయటలో ఉండేవాళ్ళు జనరల్లీ మగవాళ్ళ వృషణాలుంటాయి. టెస్టిస్ లోపట్ల టెంపరేచర్ అనేది నార్మల్ మన బాడీ టెంపరేచర్ కంటే 2 డిగ్రీస్ తక్కువగా ఉండాలి. ఇలా కంటిన్యూయస్‌గా బైక్ మీద డ్రైవ్ చేసేవాళ్ళు కంటిన్యూయస్‌గా కూర్చోవడం వల్ల అంటే ఒకటే ప్లేస్‌లో దాని ఒత్తిడి వల్ల టెంపరేచర్స్ మళ్ళీ నార్మల్ బాడీ టెంపరేచర్ లాగా అయ్యే ఛాన్స్ ఉంటాయి. దానివల్ల కూడా కణాలు తగ్గే ప్రమాదం ఉంటుంది. సో, ఖచ్చితంగా మీరు లాంగ్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఒక అట్‌లీస్ట్ ఒక 25 మినిట్స్ ఒక్కసారి ఆగి టెస్టిస్‌ని రీఅడ్జస్ట్ చేసుకోండి. దానివల్ల కొద్ది టెంపరేచర్‌లో చేంజెస్ ఒస్తాయి. సో, దానివల్ల అందులో కొద్ది బెటర్‌గా ఉంటుంది. ఎక్కువసేపు మీరన్నట్టు 3, 4 గంటలు ట్రావెల్ చేస్తే మాత్రం ఖచ్చితంగా స్పెర్మ్ కౌంట్ కాలుష్యం వల్ల అయితుంది. అండ్ కంటిన్యూస్ కూర్చోవడం వల్ల మీ టెంపరేచర్ మారి దానివల్ల కూడా కణాలు తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా కొన్ని బైకులను చూస్తే సార్ మనం ఎట్లా అంటే అక్కడ కూర్చుంటే అదొక విచిత్రంగా అనిపిస్తుంది. సగం వంగిపోతారు. మొత్తం అక్కడ అవును. పెట్రోల్ ట్యాంక్‌కి ప్రైవేట్ పార్ట్స్ అన్నీ కూడా ఇరుక్కుపోయేటువంటి పరిస్థితి ఉన్నట్టుగా కనపడుతుంది. అవును. ఇలాంటి డ్రైవింగ్ అనేది గంటల కొద్దీ చేస్తే వారికి ఎలాంటి ప్రమాదం వచ్చే అవకాశం ఉంది? మోస్ట్ ఇంపార్టెంట్ ఖచ్చితంగా టెంపరేచర్ ఆల్టరేషన్ వల్ల కణాలు తగ్గిపోతాయి. కొన్నిసార్లు జీరో అయ్యే ప్రమాదం ఉంటుంది. వీళ్ళకి ఇలానే చేస్తుంటే వారికోసిల్ అనే ఒక చిన్న ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. అండ్ ఫ్యూచర్‌లో డెఫినైట్‌లీ అంగస్తంభన సమస్యలు కూడా రావచ్చు. ఎందుకంటే ఫ్రిక్షన్, కంటిన్యూయస్ ఒత్తిడి వల్ల ఖచ్చితంగా మనం అంగం లోపట్ల బ్లడ్ ఫ్లో అనేది తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సెక్సువల్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ప్రమాదం ఖచ్చితంగా ఉంటుంది. సో, ఎవరైనా గానీ ఈ ఎప్పుడైనా గానీ బైక్స్‌లో మీరు ఎక్కువ సేపు ట్రావెల్ చేస్తుంటే కంటిన్యూయస్ అంటే ఇట్లా ఉతకపోవడం వల్ల మీ టెస్టిస్‌లో ఫ్రిక్షన్ ఇదయ్యి దానివల్ల టెంపరేచర్స్ చేంజ్ అయితాయి. ఖచ్చితంగా మీరు ఇది అవాయిడ్ చేయండి. ఎక్కువ ప్రాపర్‌గా సీటింగ్ ఉన్న బైక్స్ తీసుకుంటే ఇంకా బెటర్‌గా ఉంటుంది. టైట్ దుస్తువులు కూడా అంటే జీన్స్ గాని, టైట్ పాయింట్స్ వేసుకొని ఎక్కువ ఉండడం వల్ల గూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటారు. అలాంటిది ఉందంటారా? ఎయిర్ ఫ్లో లేకపోతే మనకి ఆహ్, టెంపరేచర్ చేంజ్ అయితుంది కాబట్టి టైట్ అండర్‌వేర్స్ గాని, టైట్ జీన్స్ గాని ఖచ్చితంగా మేము అవాయిడ్ చేయమని చెప్తాం. రైట్. ఫైనల్‌గా ఏం జెప్తారు ఈ యొక్క గాలి కాలుష్యం కారణంగా? ఈ మధ్యలో వచ్చిన రిపోర్ట్ అది. ఇప్పుడు సంచలనంగా అవునవును. మారేది. నిజంగా అవును. గాలి కాలుష్యం వలన లంగ్స్ ఖరాబ్ అయితే అనారోగ్య సమస్యలు వస్తాయని ఇప్పటివరకు విన్నారు. కానీ సంతానోత్పత్తి కూడా కలిగేటువంటి పరిస్థితి లేదు దీని కారణంగా అనేటువంటి అంశం చాలామంది ఇప్పుడు ఫెర్టిలిటీ సమస్యలు ఎదుర్కొంటున్న కొత్త దంపతులకు కూడా కొంత ఇబ్బందికరంగా మారింది. వారికి ఏం చెప్తారు మీరు? సో, అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందంటే మోర్ థాన్ 50% ఫెర్టిలిటీ ఇష్యూస్ మేల్స్‌లో ఉంటున్నాయి. దానికి వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ ఈ పొల్యూషన్. సో, పొల్యూషన్ గురించి లైట్‌గా తీసుకోకండి. నార్మల్‌గా మీరు ఎటు బయటకెళ్ళినా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న వారు ఖచ్చితంగా మాస్కులు ధరించండి. ఏ టైంలో అయినా మార్నింగ్ ఎళ్ళినా, ఆఫ్టర్‌నూన్ ఎళ్ళినా, ఈవినింగ్ ఎళ్ళినా. 2 ఇష్యూస్ ఇక్కడ. ఎందుకంటే ఒకటి పొల్యూషన్ ఎక్కువగా ఉంది. ప్లస్ ఈ వెహికల్స్ వల్ల వచ్చే కార్బన్ మొనాక్సైడ్ తోని కూడా మనకి స్పెర్మ్ కౌంట్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, మంచి మాస్క్ ఏసుకోండి. ప్రాపర్ ప్రొటెక్షన్ ఉండాలి. ప్లస్ టైట్ అండర్‌వేర్స్, టైట్ జీన్సెస్‌ని అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఫ్యాషన్ పరంగా ఇది ఓకే. కానీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వాళ్ళలో ఖచ్చితంగా స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి ఇదొక మేజర్ రీజన్. సో, ఈ 2 థింగ్స్ మైండ్‌లో పెట్టుకోండి. టెస్టిస్ టెంపరేచర్ మెయింటైన్ చేయండి. ఈ వాయు కాలుష్యం నుంచి దూరంగా ఉండండి. ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ రావడానికి హై ఛాన్సెస్ ఉంటాయి. రైట్. థ్యాంక్ యూ ఆశీష్ రెడ్డి గారు. చక్కటి సమాధానాలు ఇచ్చారు మా వ్యూవర్స్‌కి. ఏదేమైనా కూడా ప్రస్తుతం గాలి థాంక్ యూ. కాలుష్యం కారణంగా సంతాన సమస్యలలో ఏర్పడుతున్నాయనేటువంటి విషయం ఒక సర్వేలో వెల్లడైన సందర్భంగా చాలామంది ఫెర్టిలిటీ సమస్యలు ఎదుర్కొంటున్న వారు కొంత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. హైదరాబాద్‌లో ముఖ్యంగా ఈ పొల్యూషన్ నుంచి కొంత మాస్కుల ద్వారా కాపాడుకుంటే వారి యొక్క సంతాన వైఫల్యాల నుంచి బయటపడొచ్చు అంటూ కూడా డాక్టర్ ఆశీష్ రెడ్డి గారు చెప్తున్నటువంటి వివరాలు చూసాం. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.